ఈ వీడియోలో మనం జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 2ని సిస్టమాటిక్గా డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 1 లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ సెషన్ ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు స్కై అకాడమీ తెలుగు. ఇక్కడ చదువు చెప్పడమే కాదు, గుర్తుపెట్టుకునేలా డెప్త్తో, ట్రిక్స్తో క్లియర్గా నేర్పడం మా బాధ్యత. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. మొదటిది, ఈ వీడియోకి సంబంధించిన బెస్ట్ కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ మెటీరియల్, అలాగే ప్రింటబుల్ పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరింకా జాయిన్ కాలేదంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. రెండవది, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్, సెక్షన్ వైజ్గా ప్రిపేర్ చేసిన లెక్చర్స్, టాపిక్ వైజ్ టెస్ట్స్, అలాగే ఫుల్ లెంత్ టెస్ట్స్ మన స్కై అకాడమీ తెలుగు యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక ఆలస్యం చేయకుండా మొదటి టాపిక్తో స్టార్ట్ చేద్దాం. టాపిక్ 16, పద్మ అవార్డ్స్ 2026, పద్మ పురస్కారాలు 2026. ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ మన కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి బ్యాక్ బోన్ లాంటిది. ఏ ఎగ్జామ్ పేపర్ చూసినా కరెంట్ అఫైర్స్ సెక్షన్లో అవార్డ్స్ నుండి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలుంటాయి. అందులోనూ పద్మ అవార్డ్స్ అంటే ఎగ్జామినర్కి చాలా ఇష్టం. ఈ సంవత్సరం అంటే 2026 రిపబ్లిక్ డే సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దీని గురించి మనం పిన్ టు పిన్ తెలుసుకుందాం. అసలు బేసిక్స్ ఏంటి? ఫస్ట్ మనం స్టాటిక్ జీకే పాయింట్ చూద్దాం. ఈ పద్మ అవార్డులను 1954లో స్టార్ట్ చేశారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఆ తరువాత ప్లేస్లో వచ్చేవే ఈ పద్మ అవార్డులు. వీటిని 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. 1. పద్మ విభూషణ్, ఇది సెకండ్ హైయెస్ట్ అవార్డ్. 2. పద్మభూషణ్, ఇది థర్డ్ హైయెస్ట్. 3. పద్మశ్రీ, ఇది ఫోర్త్ హైయెస్ట్. 2026 హైలైట్స్ ఏంటి? ఈ సంవత్సరం మొత్తం 131 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. ఈ నెంబర్ మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. పద్మ విభూషణ్ 5 మందికి, పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 113 మందికి. గుర్తుపెట్టుకోండి, 5 + 13 + 113 = 131. ఇందులో 19 మంది మహిళలున్నారు. అలాగే విదేశీయులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో 6 16 మందికి చనిపోయిన తర్వాత అంటే పాస్థ్యుమస్ కింద ఈ అవార్డులు ఇచ్చారు. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఎగ్జామ్ ఫోకస్ ఏరియాస్. ధర్మేంద్ర సింగ్ దియోల్. మీకు షోలే సినిమా తెలుసు కదా, అందులో వీరు క్యారెక్టర్ వేసిన లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గారికి పద్మ విభూషణ్ వచ్చింది. పాపమాయన ఈ మధ్య చనిపోయారు, అందుకే ఇది పాస్ట్యూమస్ కింద వస్తుంది. ఆర్ట్ అంటే కళల కేటగిరీలో ఇచ్చారు. జస్టిస్ కేటీ థామస్. పబ్లిక్ అఫైర్స్లో మన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారికి పద్మ విభూషణ్ వచ్చింది. మమ్ముట్టి, సౌత్ ఇండియా సూపర్ స్టార్ మమ్ముట్టి గారికి పద్మభూషణ్ వచ్చింది. కేరళ నుండి ఆర్ట్ కేటగిరీ. సినిమా వాళ్ల పేర్లు ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతారు. అల్కా యాగ్నిక్, మనందరికీ ఎంతో ఇష్టమైన సింగర్. ఆమెకు కూడా పద్మభూషణ్ వచ్చింది. ఉదయ్ కొటక్. బిజినెస్ అండ్ ఎకానమీ స్టూడెంట్స్కి ఈ పేరు సుపరిచితం. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్. ఆయనకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్ వచ్చింది. స్పోర్ట్స్ స్పెషల్. క్రికెట్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి పద్మశ్రీ వచ్చింది. T20 వరల్డ్ కప్ విక్టరీ తర్వాత ఇది ఆయనకు దక్కిన గౌరవం. అలాగే మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కి కూడా పద్మశ్రీ వచ్చింది. రైల్వేస్ ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ పర్సన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 2 పేర్లు చాలా ముఖ్యం. రియల్ లైఫ్ సినారియో. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నారనుకోండి, క్వశ్చన్ ఇలా వస్తుంది: 2026లో మరణానంతరం పద్మవిభూషణ్ పొందిన బాలీవుడ్ నటుడెవరు? ఆప్షన్స్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రిషి కపూర్ ఉంటారు. మీరు వెంటనే ధర్మేంద్ర అని టిక్ పెట్టాలి. ఫైనల్గా ఏపీపీఎస్సీ రాసేవాళ్లు మన తెలుగు రాష్ట్రాల నుండి ఎవరికి వచ్చాయో లిస్టు సెపరేట్గా రాసుకోండి. ఉదాహరణకు పద్మశ్రీ లిస్టులో మన తెలుగువాళ్లు ఉంటారు. ఓవరాల్గా ఈ 131 మందిలో టాప్ సెలబ్రిటీలు మరియు యునీక్ ఫీల్డ్స్లో సైన్స్, సోషల్ వర్క్లో ఉన్నవాళ్లను బాగా చదవండి. టాపిక్ 17, గ్యాలంట్రీ అవార్డ్స్, అశోక అండ్ కీర్తిచక్ర. స్టూడెంట్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం మార్కుల కోసమే కాదు, మన దేశం కోసం ప్రాణాలర్పించే వీరుల గురించి తెలుసుకోవడానికి కూడా. అదే గ్యాలంట్రీ అవార్డ్స్ లేదా సాహస పురస్కారాలు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మొత్తం 70 మందికి ఈ అవార్డులను ఆమోదించారు. డిఫెన్స్ ఎగ్జామ్స్, సిడిఎస్, ఎన్డీఏ మరియు ఎస్ఎస్సి సిపిఓ రాసేవాళ్లకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్స్. స్టాటిక్ జీకే. యుద్ధం లేని సమయంలో, పీస్ టైంలో చూపించే అత్యున్నత ధైర్యసాహసాలకిచ్చే అవార్డులలో అశోక చక్ర టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో ఇచ్చే పరమవీర చక్రాకి సమానం.
దాని తర్వాత కీర్తిచక్ర, ఆ తర్వాత శౌర్యచక్ర ఉంటాయి. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి: అశోక కీర్తి శౌర్య. ఈసారి స్పెషల్ ఏంటి? వై ఈజ్ ఇట్ యునీక్? సాధారణంగా ఈ అవార్డులు బార్డర్లో టెర్రరిస్టులతో పోరాడిన వారికి లేదా యుద్ధంలో పాల్గొన్న వారికి ఇస్తారు. కానీ ఈసారి 2026లో చరిత్ర సృష్టించే ఒక సంఘటన జరిగింది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకి దేశం యొక్క అత్యున్నత శాంతికాల పురస్కారం అశోక చక్ర లభించింది. ఎందుకిచ్చారు? ఈయన కేవలం పైలట్ మాత్రమే కాదు, ఒక ఆస్ట్రోనాట్ అంటే వ్యోమగామి. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో మన దేశ జెండాను ఎగురవేసినందుకు అక్కడ చూపిన ధైర్యానికి ఆయనకి అరుదైన గౌరవం దక్కింది. ఇది ఎగ్జామ్లో డెఫినెట్ క్వశ్చన్. కీర్తిచక్ర గ్రహీతలు: ఈసారి 3 కీర్తిచక్ర వచ్చింది. పేర్లు నోట్ చేసుకోండి. మేజర్ అర్షదీప్ సింగ్, 1 అస్సాం రైఫిల్స్, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో చూపిన తెగువకు ఇచ్చారు. నాయిబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, 2 పారా, స్పెషల్ ఫోర్సెస్, స్పెషల్ ఆపరేషన్స్లో కీ రోల్ ప్లే చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, ఈయన కూడా మన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన ఆస్ట్రోనాట్లలో ఒకరు. ఎయిర్ ఫోర్స్ పైలట్గా అద్భుతమైన సేవలు అందించారు. శౌర్యచక్ర: మొత్తం 13 మందికి శౌర్యచక్ర వచ్చింది. ఇందులో మన నేవీకి చెందిన 2 లేడీ ఆఫీసర్లు కూడా ఉండటం విశేషం. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ. వీరికెందుకొచ్చిందంటే వీళ్లు సముద్రంలో సాహసపోపేతమైన ఆపరేషన్స్లో పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. స్టూడెంట్స్కి టిప్: ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. శుభాన్షు శుక్లాకి ఏ అవార్డు వచ్చింది? ఆప్షన్స్: కీర్తిచక్ర, వీరచక్ర, అశోకచక్ర. లాజిక్: ఆయన స్పేస్కి వెళ్లారు, అది పీస్ టైమ్ అచీవ్మెంట్, ప్లస్ అది హయ్యెస్ట్ లెవెల్. సో ఆన్సర్ అశోకచక్ర. అలాగే మహిళా ఆఫీసర్లు ఎవరికి శౌర్యచక్ర వచ్చింది అని అడిగితే నేవీ ఆఫీసర్లు దిల్నా మరియు రూపా పేర్లు గుర్తుకు రావాలి. ఈ అవార్డులు కేవలం పతకాలే కాదు, మన సైనికుల త్యాగాలకు గుర్తింపు. వీటిని చదివేటప్పుడు ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి. అప్పుడు సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటుంది. ఇండియా ఎనర్జీ వీక్ 2026. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. జనవరి 27 నుండి 30 వరకు. దీన్ని మన ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రారంభించారు. అసలు దీని గురించి మనం ఎందుకు చదువుకోవాలి? ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ నుండి గ్రీన్ ఎనర్జీ వైపు మారుతోంది. ఇండియా ఇందులో లీడర్గా ఉండాలని చూస్తోంది. కీలకమైన పాయింట్స్: ఈ సమ్మిట్లో ప్రధానంగా చర్చించిన విషయాలు 3: గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ మరియు ఎనర్జీ సెక్యూరిటీ. దీనిలో మీరు ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక స్టాటిస్టిక్ ఉంది. అదే ఇథనాల్ బ్లెండింగ్. రియల్ లైఫ్ సినారియో: మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు మీరు కొట్టించే పెట్రోల్లో కేవలం పెట్రోల్ మాత్రమే ఉండదు, అందులో కొంత శాతం ఇథనాల్ అంటే చెరుకు లేదా మొక్కజొన్న నుండి తీసిన ఆల్కహాల్ కలుపుతారు. ప్రభుత్వ డేటా ప్రకారం 2024-25 సంవత్సరంలో మనం 19.05% ఇథనాల్ బ్లెండింగ్ సాధించాం. అంటే దాదాపు 20% టార్గెట్కి చాలా దగ్గరగా వచ్చేశాం. దీనివల్ల లాభమేంటి? మనం విదేశాల నుండి కొనే ముడి చమురు తగ్గుతుంది, మన దేశం డబ్బు ఆదా అవుతుంది, రైతులకు ఆదాయం వస్తుంది. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? రీసెంట్గా ఇండియా ఎనర్జీ వీక్ ఎక్కడ జరిగింది అని అడిగితే గోవా. ప్రస్తుతం ఇథనాల్ బ్లెండింగ్ ఎంత శాతముంది అని అడిగితే 19.05%, నియర్లీ 20%. స్టాటిక్ జీకే: ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ప్రపంచంలోనే ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో మన ఇండియా 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత మనమే. అందుకే మనం వేరే దేశాల మీద ఆధారపడకూడదని ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ని సీరియస్గా తీసుకున్నాం. ఈ ఈవెంట్కి 120 పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారు. ఇది ఇండియా యొక్క గ్లోబల్ లీడర్షిప్ని చూపిస్తుంది. సో ఈ టాపిక్ ఎకానమీ పేపర్కి మరియు ఎన్వైర్న్మెంట్ పేపర్కి చాలా క్రూషియల్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. టాపిక్ 19: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ మన దేశం యొక్క బ్రెయిన్ పవర్ని చూపించే ఇండెక్స్. అదే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ర్యాంకింగ్స్ మీద ప్రశ్నలేని క్వశ్చన్ పేపర్ ఉండదు. సో బీ అలర్ట్. వై ఇన్ న్యూస్: జాన్వరిలో విడుదలైన ఎకనామిక్ సర్వేలో ఈ ర్యాంక్ని ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఎందుకంటే మన ఇంప్రూవ్మెంట్ అంత బావుంది. మరి ర్యాంక్ ఎంత? ప్రస్తుతం ఇండియా ర్యాంక్ 38వ స్థానం.
గతం ఎలా ఉండేది? 2015-19 టైంలో మనం 66వ ర్యాంక్లో ఉండేవాళ్లం. అక్కడి నుండి 38కి రావడమంటే మామూలు విషయం కాదు. ఇది మన దేశంలో స్టార్టప్స్, రీసెర్చ్ మరియు పేటెంట్స్ ఎంత బాగా పెరుగుతున్నాయో చెబుతోంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? కేవలం సైంటిస్టులు రాకెట్లు తయారు చేయడం మాత్రమే కాదు. మన యూపీఐ చూడండి, చిన్న టీ కొట్టు దగ్గర కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇది ప్రపంచమే ఆశ్చర్యపోయే ఇన్నోవేషన్. అలాగే కోవిడ్ టైంలో మన కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకోవడం. ఇలాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే మన ర్యాంక్ మెరుగుపడింది. ఈ రిపోర్ట్ ఎవరిస్తారు? పబ్లిషర్. దీన్ని WIPO విడుదల చేస్తుంది. తెలుగులో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అంటారు. స్టాటిక్ బిట్. WIPO హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఆన్సర్: జెనీవా, స్విట్జర్లాండ్. మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వేరు, ఇన్నోవేషన్ ఇండెక్స్ వేరు. ఇన్నోవేషన్ అనగానే కొత్త ఐడియాలు అని గుర్తుకురావాలి, ర్యాంక్ 38 అని గుర్తుకురావాలి. ముఖ్యంగా APPSC గ్రూప్స్ రాసేవాళ్లు మెయిన్స్ ఆన్సర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి రాసేటప్పుడు ఈ ర్యాంక్ని కోట్ చేస్తే మంచి మార్కులు పడతాయి. భారత్ ఇన్నోవేషన్లో దూసుకుపోతోందనడానికి GII 38th ర్యాంకే నిదర్శనం అని రాయొచ్చు. సో ఈ నంబర్ని మీ మైండ్లో లాక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. మీలో ఎంతమందికి ఫారిన్ కంట్రీస్కి వెళ్లాలనుంది? చాలామందికుంటుంది కదా. మరి మనం వేరే దేశం వెళ్లాలంటే వీసా కావాలి. ఆ వీసా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటే మన పాస్పోర్ట్ అంత పవర్ఫుల్ అన్నమాట. మన ఇండియన్ పాస్పోర్ట్ పవర్ని చెప్పేదే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. ర్యాంక్ ఎంత? ఈ ఇండెక్స్ ప్రకారం ఇండియా ప్రస్తుతం 80వ స్థానంలో, అంటే 80th ర్యాంక్లో ఉంది. దీనర్థమేంటంటే మన ఇండియన్ పాస్పోర్ట్ చేతిలో ఉంటే మనం దాదాపు 62 దేశాలకు ముందుగా వీసా అప్లై చేయాల్సిన పని లేకుండా వెళ్లొచ్చు. దీన్నే వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ అంటారు. రియల్ లైఫ్ సినారియో. ఉదాహరణకు మీరు థాయిలాండ్కో, మలేషియాకో లేదా మాల్దీవులకో వెకేషన్కి వెళ్లాలి అనుకోండి. మీరు ఇక్కడ్నుండి ఢిల్లీలోని ఎంబసీకి వెళ్లి లైన్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చి వీసా తెచ్చుకోవాల్సిన పనిలేదు. జస్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాక ఎయిర్పోర్ట్లో నా దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అని చూపిస్తే చాలు, వాళ్లు స్టాంపేసి లోపలికి పంపిస్తారు. దీన్నే పాస్పోర్ట్ పవర్ అంటారు. మన ర్యాంక్ 80 అంటే మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యామన్నమాట. గతంలో 85+ ఉండేది. ఈ డేటా ఎవరిస్తారు? స్టాటిక్ జీకే. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. కానీ వాళ్లు డేటా ఎక్కడ్నుండి తీసుకుంటారు? అది ఇంపార్టెంట్. IATA అంటే అంతర్జాతీయ విమానయాన రవాణా సంస్థ. వీళ్ల దగ్గర ఉన్న డేటాబేస్డ్గానే ఈ ర్యాంక్స్ ఇస్తారు. ఎగ్జామ్ టిప్స్. ర్యాంక్ ఎంత? 80. ఎన్ని దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్? సుమారు 62 దేశాలు. డేటా సోర్స్ IATA. కొన్నిసార్లు ఎగ్జామ్లో ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏది అని కూడా అడగచ్చు. సాధారణంగా సింగపూర్, జపాన్, ఫ్రాన్స్ వంటివి టాప్లో ఉంటాయి. కానీ మన ఇండియా ర్యాంక్ మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మరియు SSC CHSLలో ఈ ఇండెక్స్ మీద క్వశ్చన్ తరచుగా వస్తుంది. టాపిక్ 21 ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిఫెన్స్లోనే మోస్ట్ సెన్సిటివ్ మరియు గేమ్ చేంజింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆపరేషన్ సింధూర్. 2026 రిపబ్లిక్ డే పరేడ్లో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ట్యాబ్లోనూ సెకటన్ను ప్రదర్శించారు అంటేనే అర్థం చేసుకోండి దీనికి గవర్నమెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో. ఎగ్జామ్స్లో గ్యారంటీగా దీనిమీద క్వశ్చన్ పడుతుంది. అసలు ఈ ఆపరేషన్ ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న కథేంటి అనేది మనం క్లియర్గా ఒక సినిమా స్టోరీలాగా గుర్తుపెట్టుకుందాం. 1. అసలు ఏం జరిగింది? వై ఇన్ న్యూస్ అండ్ బ్యాక్గ్రౌండ్. మీకు గుర్తుండే ఉంటుంది, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మన పర్యాటకుల మీద, సామాన్యుల మీద ఒక దారుణమైన టెర్రర్ అటాక్ జరిగింది. దీనికి బాధ్యులు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా ఇక సైలెంట్గా ఉండకూడదు అని డిసైడ్ అయింది. దానికి బదులుగా మే 2025లో మన ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన మెరుపుదాడి పేరే ఈ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ ఆబ్జెక్టివ్. సాధారణంగా మనం సర్జికల్ స్ట్రైక్స్ గురించి విన్నాం, కానీ ఇది అంతకంటే పెద్దది. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ప్యూనిటివ్ స్ట్రైక్స్, అంటే శిక్షాత్మక దాడులు. అంటే కేవలం బార్డర్ దగ్గర కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని, వాళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా ధ్వంసం చేయడం.
రిపబ్లిక్ డే పరేడ్లో చూపించినట్లుగా మన బ్రహ్మోస్ మరియు ఆకాష్ వెపన్ సిస్టమ్స్ని, రఫేల్ జెట్స్ని ఇందులో వాడారు. సో ఎగ్జామ్లో ఆపరేషన్ సింధూర్ దేనికి సంబంధించింది అనడిగితే మే 2025లో టెర్రర్ క్యాంపులపై ఇండియా చేసిన ప్రతీకార దాడులు అని ఆన్సర్ చెయ్యాలి. సింధు జలాల ఒప్పందం రద్దు, సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్స్ ట్రీటీ. స్టూడెంట్స్, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యుద్ధమంటే కేవలం తుపాకులతోనే కాదు, నీళ్లతో కూడా చేయొచ్చు అని ఇండియా నిరూపించింది. 1960లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం అంటే ఇండస్ వాటర్స్ ట్రీటీ జరిగింది. దీని ప్రకారం కొన్ని నదుల నీళ్లు మనం పాకిస్తాన్కి వదలాలి. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రక్తం మరియు నీరు కలిసి ప్రవహించలేవు అని చెబుతూ ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. అంటే పాకిస్తాన్కి వెళ్లే నీటిని ఆపేసి మన అవసరాలకు వాడుకుంటామన్నమాట. ఇది పాకిస్తాన్ ఎకానమీకి పెద్ద దెబ్బ. స్టాటిక్ జీకేలో ఈ ట్రీటీ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. కారణం పహల్గామ్ అటాక్, ఏప్రిల్ 2025. కీలక పరిణామం ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెన్షన్. వాడిన టెక్నాలజీ డ్రోన్స్ మరియు రఫేల్ జెట్స్. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక మిలిటరీ ఆపరేషన్ మాత్రమే కాదు, ఇది ఇండియా యొక్క స్ట్రాటజిక్ షిఫ్ట్, అంటే వ్యూహాత్మక మార్పు. మనం డిఫెన్స్లో ఎంత అగ్రెసివ్గా మారామనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రైట్. ఇప్పుడు మనం సముద్రం మీదకు వెళ్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీకి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. జనవరి 2026లో గోవాలో ఒక కొత్త షిప్ని కమిషన్ చేశారు. దాని పేరు ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్. ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇన్ ఇండియా టాపిక్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. ఈ షిప్ కూడా ఆ లిస్ట్లోకే వస్తుంది. 1. ఎందుకంత స్పెషల్? ఫస్ట్ ఇండిజినియస్ పొల్యూషన్ కంట్రోల్ వెసల్. ఇంతకుముందు మనం పొల్యూషన్ కంట్రోల్ షిప్స్ కావాలంటే వేరే దేశాల మీద ఆధారపడేవాళ్లం, లేదా టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకునేవాళ్లం. కానీ ఈ సముద్ర ప్రతాప్ అనేది భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన మొట్టమొదటి పొల్యూషన్ కంట్రోల్ వెసల్, పీసీవీ. దీన్ని ఎవరు తయారు చేశారు? గోవా షిప్యార్డ్ లిమిటెడ్, జీఎస్ఎల్. దీనిలో 60% పైగా మన సొంత పరికరాలే వాడారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. 2. ఇది ఏం చేస్తుంది? రోల్ అండ్ ఫంక్షన్. మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుంటారు, సముద్రంలో వెళ్లే పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్లు ప్రమాదవశాత్తు పగిలిపోతే ఆయిల్ అంతా సముద్రం మీద తెట్టులాగా, అంటే ఆయిల్ స్పిల్ లాగా పేరుకుపోతుంది. దీనివల్ల చేపలు, ఇతర సముద్ర జీవులు చనిపోతాయి, పర్యావరణం నాశనమవుతుంది. అలాంటి ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి ఈ షిప్ని వాడతారు. ఇది ఆయిల్ని సక్ చేసి స్టోర్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా సముద్రంలో ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించడానికి మరియు మంటలు ఆర్పడానికి కూడా ఇది పనిచేస్తుంది. 3. విమెన్ పవర్. ఈ షిప్కి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్లోనే ఒక ఫ్రంట్ లైన్ షిప్, ప్రధాన నౌక, మరియు ఇందులో మొట్టమొదటిసారిగా మహిళా ఆఫీసర్లను పోస్టింగ్ చేశారు. అంటే సముద్రం మధ్యలో జరిగే ఆపరేషన్స్లో కూడా మన లేడీ ఆఫీసర్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇది జెండర్ ఈక్వాలిటీకి పెద్దపీట వేసినట్లు. 4. స్టాటిక్ జీకే లింక్. ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడేర్పడింది? ఫిబ్రవరి 1, 1977. రీసెంట్గా కమిషన్ అయిన పొల్యూషన్ కంట్రోల్ వెసల్ పేరు సముద్ర ప్రతాప్. ఎవరు తయారు చేశారు? గోవా షిప్యార్డ్ లిమిటెడ్. సో స్టూడెంట్స్, రేపు ఎగ్జామ్లో పర్యావరణ పరిరక్షణ కోసం కోస్ట్ గార్డ్ వాడే కొత్త నౌక ఏది అని అడిగితే కళ్ళు మూసుకుని సముద్ర ప్రతాపని పెట్టేయండి. ఇది మన టెక్నాలజీకి, మన పర్యావరణ స్పృహకి నిదర్శనం. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టాపిక్ 23. న్యూ రెజిమెంట్స్ శక్తిబాన్ మరియు భైరవ్. కొత్త రెజిమెంట్లు శక్తిబాన్ మరియు భైరవ్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇండియన్ ఆర్మీలో జరుగుతున్న మోడర్నైజేషన్ గురించి మాట్లాడుకుందాం. పాతకాలం యుద్ధాలు వేరు, ఇప్పుడు జరిగే యుద్ధాలు వేరు. ఇప్పుడంతా టెక్నాలజీమయం. ఈ మార్పుని గమనించి మన ఆర్మీ 2 కొత్త పవర్ఫుల్ యూనిట్స్ని తయారు చేసింది. వాటిని 77వ రిపబ్లిక్ డే పరేడ్లో ఫస్ట్ టైం ప్రపంచానికి చూపించారు. ఆ రెండిటి పేర్లు శక్తిబాన్ మరియు భైరవ్. ఇవి ఎందుకు వచ్చాయి, వాటి స్పెషాలిటీ ఏంటో డీప్గా చూద్దాం. 1. శక్తిబాన్ రెజిమెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ డ్రోన్స్ అనేవి గేమ్ చేంజర్స్గా ఉన్నాయి. చిన్న డ్రోన్ వచ్చి పెద్ద ట్యాంకర్ని పేల్చేస్తోంది. అందుకే మన ఆర్మీ ఆర్టిలరీ విభాగంలో ఈ శక్తిబాన్ రెజిమెంట్ని ఏర్పాటు చేసింది. వీళ్ల పనేంటి? వీళ్లు డ్రోన్ల ద్వారా యుద్ధం చేస్తారు. కేవలం డ్రోన్స్ వాడటమే కాదు, శత్రువుల డ్రోన్స్ని పసిగట్టి వాటిని కూల్చివేయడం కూడా వీళ్ల పనే.
టెక్నాలజీ, వీళ్ల దగ్గర లాయిటర్ మ్యునిషన్స్ ఉంటాయి. అంటే గాలిలో తిరుగుతూ టార్గెట్ కనబడగానే వెళ్లి ఢీకొట్టి పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లన్నమాట. ఇది మన ఆర్మీని హైటెక్గా మారుస్తుంది. 2. భైరవ్ బెటాలియన్. ఇక రెండోది భైరవ్. పేరులోనే పవరుంది కదా. ఇది ఒక లైట్ కమాండో యూనిట్. మామూలుగా మన సోల్జర్స్ బరువైన బ్యాగులు, వెపన్స్తో వెళ్తారు. కాని కొండ ప్రాంతాల్లో లేదా చైనా బార్డర్ వంటి చోట్ల వేగంగా కదలాలి అంటే బరువు తక్కువ ఉండాలి. అందుకే ఈ యూనిట్ని డిజైన్ చేశారు. వీళ్ళు అత్యంత వేగంగా ఆపరేషన్స్ చేస్తారు. స్విఫ్ట్ ఆపరేషన్స్. వీరి ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయడానికి వీళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. 3. ఎందుకింపార్టెంట్? సిగ్నిఫికెన్స్. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో మనం నేర్చుకున్న పాఠమేంటంటే, ఫ్యూచర్ వార్స్లో మనుషుల కంటే మెషీన్స్, స్పీడ్ చాలా ముఖ్యం. దానికి తగ్గట్టుగానే ఈ 2 యూనిట్లు వచ్చాయి. శక్తిబాన్ ఈక్వల్స్ టు టెక్నాలజీ మరియు డ్రోన్స్. భైరవ్ ఈక్వల్స్ టు స్పీడ్ మరియు యాక్షన్. స్టాటిక్ పాయింట్. ఎగ్జామ్లో ఆర్మీలో డ్రోన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెజిమెంట్ ఏది అని అడిగితే శక్తిబాన్ అని ఆన్సర్ చేయాలి. అలాగే కొత్తగా వచ్చిన లైట్ కమాండో యూనిట్ ఏది అంటే భైరవ్ అని ఆన్సర్ చేయాలి. ఈ 2 పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. భారత సైన్యం యొక్క రూపురేఖలు మారుతున్నాయనడానికి ఇవే సాక్ష్యం. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనందరికీ ఎంతో ఇష్టమైన మరియు గర్వకారణమైన సంస్థ ఇస్రో గురించి మాట్లాడుకుందాం. రైల్వేస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసేవాళ్లకి, ముఖ్యంగా ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి రాసేవాళ్లకి ఇస్రో టాపిక్ అంటే ఒక అక్షయపాత్ర లాంటిది. ఖచ్చితంగా బిట్స్ పడతాయి. రీసెంట్గా జనవరి 2026లో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు కోయంబత్తూర్లో మాట్లాడుతూ 2026 సంవత్సరానికి సంబంధించి ఇస్రో యొక్క భారీ ప్లాన్స్ని అంటే రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేశారు. అదేంటో డీప్గా చూద్దాం. 1. భారతీయ అంతరిక్ష స్టేషన్. భారతీయ అంతరిక్ష్ స్టేషన్ BAS. ఇది చాలా పెద్ద న్యూస్. ఇప్పటివరకు అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. దాన్ని అమెరికా, రష్యా వంటి దేశాలు వాడుతున్నాయి. చైనాకి సొంతంగా టియాన్గాంగ్ ఉంది. మరి మన ఇండియా సంగతేంటి? మనం కూడా సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యాం. 2026లో దీనికి సంబంధించిన కీలకమైన పనులు జరుగుతున్నాయి. అంటే అంతరిక్షంలో మనవాళ్లు ఉండటానికి ఒక సొంత ఇల్లు కడుతున్నామన్నమాట. ఎగ్జామ్లో ఇస్రో నిర్మించబోయే స్పేస్ స్టేషన్ పేరేంటికనడిగితే భారతీయ అంతరిక్ష స్టేషన్ అని ఆన్సర్ పెట్టాలి. 2. చంద్రుడిపైకి మనిషి. మ్యాన్డ్ మూన్ మిషన్. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాక మన కాన్ఫిడెన్స్ పీక్స్కి వెళ్ళింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కేవలం రోవర్ని పంపడమే కాదు, మన మనుషులను అంటే ఆస్ట్రోనాట్స్ను చంద్రుడి మీదకు పంపి వాళ్లని తిరిగి క్షేమంగా భూమి మీదకు తీసుకురావడం. దీనికోసం ఇస్రో ప్లానింగ్ చేస్తోంది. చైర్మన్ నారాయణన్ గారు స్పష్టంగా చెప్పారు, వీఆర్ ప్లానింగ్ టు సెండ్ పీపుల్ టు ద మూన్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సేఫ్లీ అని. ఇది మన స్పేస్ టెక్నాలజీలో ఒక క్వాంటమ్ జంప్ అవుతుంది. 3. అంతర్జాతీయ సహకారం. ఇంటర్నేషనల్ కొలాబరేషన్. నాసా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన ఇస్రో ఇప్పుడు ఒంటరిగా లేదు. దాదాపు 60 దేశాలతో మనకు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో కలిసి మనం జాయింట్ మిషన్స్ చేస్తున్నాం. రీసెంట్గా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కూడా ఇండియా, అమెరికా కలిసి స్పేస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని కమెంట్ చేశారు. దానికి స్పందిస్తూ మన చైర్మన్ గారు ఈ విషయాలు చెప్పారు. సో ఫ్యూచర్లో ఇండో-యుఎస్ జాయింట్ మిషన్స్ మనం ఎక్కువగా చూస్తాం. 4. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టాటిక్ జీకే అండ్ అనాలిసిస్. ఈ టాపిక్ నుండి క్వశ్చన్ ఎలా రావచ్చు? కరెంట్ అఫైర్స్. ఇస్రో 2026లో ఏ దేశంతో కలిసి జాయింట్ ఎక్స్ప్లోరేషన్ చేస్తోంది? ఆన్సర్ USA, నాసా. ఫ్యూచర్ గోల్. భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం. స్టాటిక్ జీకే. ఇస్రో ఎప్పుడు స్థాపించారు? 1969. హెడ్ క్వార్టర్స్ ఎక్కడా? బెంగళూరు. ప్రస్తుత చైర్మన్ ఎవరు? సోర్స్ ప్రకారం వి నారాయణన్. రియల్ లైఫ్ కనెక్షన్. స్టూడెంట్స్, మీరు గమనించారా? ఒకప్పుడు మనం సైకిల్ మీద రాకెట్ని తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు మనం సొంత స్పేస్ స్టేషన్ కట్టే స్థాయికి వచ్చాం. 2026 అనేది ఇస్రోకి చాలా బిజీ ఇయర్ కాబోతోంది. అనేక శాటిలైట్ లాంచెస్ ఉన్నాయి. స్టూడెంట్స్కి చైర్మన్ గారిచ్చిన సలహా ఏంటంటే సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి, పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి అని. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ముఖ్యంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఇది మన దేశ సార్వభౌమాధికారానికి అంతరిక్షంలో ఒక సింబల్గా నిలుస్తుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టాపిక్ 25. VBAT Autonomous Drones. VBAT Autonomous Drones.
స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిఫెన్స్ టెక్నాలజీలోనే ఒక అడ్వాన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే వీబ్యాట్ అటానమస్ డ్రోన్స్. మన ఇండియన్ ఆర్మీ అమెరికాకు చెందిన షీల్డ్ ఏఐ అనే కంపెనీ నుండి ఈ డ్రోన్లను సెలెక్ట్ చేసుకుంది. ఇది మామూలు డ్రోన్ కాదు ఫ్రెండ్స్, దీనికి సొంత తెలివుంది. ఎగ్జామ్స్లో ఏఐ ఇన్ డిఫెన్స్ మీద క్వశ్చన్స్ వస్తే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటి ఈ వీబ్యాట్ స్పెషాలిటీ? వాట్ ఈజ్ వీబ్యాట్? సాధారణంగా పెద్ద డ్రోన్లు ఎగరాలంటే రన్వే కావాలి లేదా ఒక పెద్ద నెట్ కావాలి దిగడానికి. కానీ ఈ వీబ్యాట్ అలా కాదు. దీని పేరులోనే ఉంది, VTOL, వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్. అంటే ఇదొక రాకెట్ లాగా నిలువుగా పైకి లేస్తుంది, గాలిలోకి వెళ్ళాక విమానంలాగా అడ్డంగా మారుతుంది, మళ్లీ దిగేటప్పుడు నిలువుగా తోక మీద ల్యాండ్ అవుతుంది. లాభం, దీనివల్ల హిమాలయాలు వంటి కొండ ప్రాంతాల్లో లేదా షిప్స్ మీద చిన్న ప్లేస్లో కూడా దీన్ని వాడచ్చు. కేవలం 12x12 అడుగుల స్థలం ఉంటే చాలు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. రన్వే కట్టాల్సిన పనిలేదు. హైవ్ మైండ్ ఏఐ, ద గేమ్ చేంజర్. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ పాయింట్. ఈ డ్రోన్లో హైవ్ మైండ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉంది. యుద్ధంలో శత్రువులు మన జీపీఎస్ని జామ్ చేస్తారు, అప్పుడు సాధారణ డ్రోన్లు దారి కట్టిపోతాయి. కానీ ఈ వీబ్యాట్ జీపీఎస్ లేకపోయినా, పైలట్ కంట్రోల్ లేకపోయినా తనంతట అదే ఆలోచించి ఎగురుతుంది. దీన్నే అటానమస్ అంటారు. శత్రువుల రేడార్లను, జామింగ్ను తట్టుకొని ఇది మిషన్ పూర్తి చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా కనెక్షన్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, హైదరాబాద్ హబ్. ఇది మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి, ముఖ్యంగా గ్రూప్స్ రాసేవాళ్లకి గుడ్ న్యూస్. ఈ అమెరికన్ డ్రోన్లను ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయబోతున్నారు. ఎవరు? JSW డిఫెన్స్. ఎక్కడ? మన హైదరాబాద్లో. సుమారు $90 మిలియన్ పెట్టుబడితో హైదరాబాద్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని పెడుతున్నారు. అంటే గ్లోబల్ టెక్నాలజీ, లోకల్ మేకింగ్ అన్నమాట. ఇది మన దేశ రక్షణ రంగానికి ఆత్మనిర్భరతని ఇస్తుంది. ఎగ్జామ్ బిట్స్, కీ టేకవేస్. డ్రోన్ పేరు వీబ్యాట్. టెక్నాలజీ VTOL అండ్ హైవ్ మైండ్ ఏఐ. స్పెషాలిటీ GPS డినైడ్ ఎన్విరాన్మెంట్లో కూడా పనిచేస్తుంది. తయారీ కేంద్రం హైదరాబాద్. JSW డిఫెన్స్ ప్లస్ షీల్డ్ ఏఐ పార్ట్నర్షిప్. రియల్ లైఫ్ సినారియో. ఊహించుకోండి, మన సైనికులు లడక్ బార్డర్లో మంచు కొండల్లో ఉన్నారు. అక్కడ రన్వే లేదు, శత్రువులు ఎక్కడో దాక్కున్నారు. అప్పుడు సైనికుడు తన బ్యాక్ ప్యాక్ నుండి ఈ డ్రోన్ను తీసి చిన్న ప్లేస్లో నుండే గాలిలోకి వదిలితే అది వాటంతట అదే వెళ్లి శత్రువుల జాడను కనిపెట్టి సమాచారమిస్తుంది. ఇది మన ఆర్మీకి కళ్ళు మరియు చెవుల్లాంటిది. సో స్టూడెంట్స్, ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ, డిఫెన్స్లోనూ మరియు స్టేట్ కరెంట్ అఫైర్స్లోనూ ఇంపార్టెంట్. ఈ హైవ్ మైండ్ అనే పదాన్ని మాత్రం మర్చిపోవద్దు. టాపిక్ 26, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026. స్టూడెంట్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో గ్రాండ్ స్లామ్స్ అనేవి ఎప్పుడూ హాట్ టాపిక్. సంవత్సరంలో 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి. అందులో మొట్టమొదటిది జాన్యువరిలో జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. మెల్బోర్న్లోని హార్డ్ కోర్ట్స్ మీద జరిగే ఈ టోర్నమెంట్ 2026 ఎడిషన్ ఇప్పుడే ముగిసింది. ఇందులో విజేతలెవరు, జరిగిన డ్రామా ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 1. విమెన్స్ సింగిల్స్. అరీనా సబలెంకా ఆధిపత్యం. విమెన్స్ సింగిల్స్లో బెలారస్కి చెందిన అరీనా సబలెంకా మరోసారి తన సత్తా చాటింది. ఫైనల్లో కాకుండా సెమీఫైనల్ నుండే ఇక్కడ న్యూస్ స్టార్ట్ అయింది. ఆమె ఉక్రెయిన్కి చెందిన ఎలీనా స్విటోలినాని ఓడించి ఫైనల్కి వెళ్ళింది. అయితే ఫైనల్ విన్నర్ కంటే ఈ మ్యాచ్లో జరిగిన 2 విషయాలు ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. రికార్డ్. సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కి చేరడం ఇది వరుసగా 4వసారి, 4th స్ట్రెయిట్ ఫైనల్. ఇది మామూలు విషయం కాదు. ఆమె ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా వితౌట్ డ్రాపింగ్ అ సెట్ ఫైనల్కి దూసుకెళ్లింది. హార్డ్ కోర్ట్ల మీద ఆమెకున్న పట్టు అలాంటిది. వివాదం, కాంట్రవర్సీ. స్విటోలినా ఉక్రెయిన్ మరియు సబలెంకా బెలారస్ మధ్య మ్యాచ్ అంటేనే పొలిటికల్ హీట్ ఉంటుంది. మ్యాచ్ చివర్లో హ్యాండ్షేక్ చేసుకోలేదు. అంతేకాకుండా మ్యాచ్ మధ్యలో అంపైర్ సబలెంకా అరిచిన శబ్దానికి హిండ్రన్స్ కాల్ ఇచ్చారు. అంటే ప్లేయర్ చేసే శబ్దం వల్ల ప్రత్యర్థి ఏకాగ్రత దెబ్బతింటుంది అని పెనాల్టీ వేయడం. ఇది పెద్ద రచ్చ అయింది. కానీ సబలెంకా మ్యాచ్ గెలిచింది. 2. మిక్స్ డబుల్స్, లోకల్ హీరోస్. ఆస్ట్రేలియా వాళ్లకి ఈసారి పండగే అని చెప్పాలి. మిక్స్ డబుల్స్లో ఆస్ట్రేలియా జోడీ ఒలివియా గడకీ మరియు జాన్ పియర్స్ టైటిల్ గెలిచారు. వీరి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్. అంటే పోయిన సంవత్సరం కూడా వీళ్లే గెలిచారు. మళ్లీ ఇప్పుడు 2026లో కూడా టైటిల్ నిలబెట్టుకున్నారు. 1989 తర్వాత ఇలా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డబుల్స్ టైటిల్ని డిఫెండ్ చేసుకున్న తొలి జోడీ వీళ్లే. ఇది 37 ఏళ్ల రికార్డ్. ఫైనల్లో వీళ్లు ఫ్రెంచ్ జోడీని ఓడించారు. 3. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ ఫైనలిస్ట్ ఎవరు? సబలెంకా వర్సెస్ స్విటోలినా. సెమీస్ ఫైనల్ కాంటెక్స్ట్ చూసుకోవాలి. ఇక్కడ సోర్స్ ప్రకారం సబలెంకా ఫైనల్ చేరింది. వరుసగా 2 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డబుల్స్ గెలిచిన జోడీ ఎవరు? గడేకీ మరియు పియర్స్. స్టాటిక్ బెట్.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ కోర్ట్ మీద ఆడతారు? హార్డ్ కోర్ట్. ఫ్రెండ్స్, స్పోర్ట్స్లో విన్నర్స్ పేర్లు ఎంత ముఖ్యమో ఎవరి మీద గెలిచారు రన్నరప్ అనేది కూడా అంతే ముఖ్యం. ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి ఎగ్జామ్స్లో రన్నరప్ దేశం పేరు కూడా అడుగుతారు. సో స్విటోలినా ఉక్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ టోర్నమెంట్లో హిండ్రెన్స్ కాల్ అనే పదం న్యూస్లో ఉంది కాబట్టి టెన్నిస్ రూల్స్ మీద కూడా ఓ కన్నేసుంచండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టాపిక్ 27, రంజీ ట్రోఫీ 2025-26. క్రికెట్ అంటే మనకు ఐపీఎల్ లేదా వరల్డ్ కప్ మాత్రమే కాదు, మన దేశవాళీ క్రికెట్కి వెన్నెముక లాంటిది రంజీ ట్రోఫీ. ప్రస్తుతం 2025-26 సీజన్ గ్రూప్ స్టేజెస్ ముగింపు దశకు వచ్చింది. జాన్యువరి నెలలో జరిగిన కొన్ని కీ మ్యాచెస్ మరియు రికార్డుల గురించి మనం ఇప్పుడు చూద్దాం. రైల్వేస్ మరియు స్టేట్ ఎగ్జామ్స్లో లోకల్ ప్లేయర్స్ మీద ప్రశ్నలు పప్పాగా వస్తాయి. 1. ప్లేట్ గ్రూప్ విన్నర్ బీహార్. రంజీ ట్రోఫీని ఎలైట్ మరియు ప్లేట్ గ్రూపులుగా విభజిస్తారు. చిన్న జట్లు ప్లేట్ గ్రూప్లో ఆడతాయి. ఈసారి ప్లేట్ గ్రూప్ ఫైనల్లో బీహార్ జట్టు మణిపూర్ని చిత్తుగా ఓడించి టైటిల్ గెలిచింది. రికార్డ్, బీహార్ ఏకంగా 568 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇది రంజీ చరిత్రలోనే 3వ అతిపెద్ద విజయం. దీంతో బీహార్ వచ్చే ఏడాదికి ఎలైట్ గ్రూప్కి ప్రమోట్ అయింది. ఎగ్జామ్లో ప్లేట్ గ్రూప్ ఛాంపియన్ ఎవరు అని అడిగితే బీహార్ అని పెట్టాలి. 2. టాప్ ప్లేయర్స్ స్టాట్స్ టు రిమెంబర్. ఎగ్జామ్స్లో లీడింగ్ రన్ స్కోరర్ మరియు వికెట్ టేకర్ పేర్లు అడుగుతారు. టాప్ స్కోరర్ ఢిల్లీకి చెందిన ఆయుష్ దొసేజా ఇప్పటివరకు 790 రన్స్తో టాప్లో ఉన్నాడు. టాప్ బౌలర్ గుజరాత్కి చెందిన సిద్ధార్థ్ దేశాయ్ 41 వికెట్స్తో లీడింగ్లో ఉన్నాడు. 3. ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ద బిగ్ క్లాష్. జాన్యువరి చివరి వారంలో జరిగిన ముంబై మరియు ఢిల్లీ మ్యాచ్ చాలా హైలైట్ అయింది. ఇందులో ఢిల్లీ బ్యాటర్ సన్నత్ సాంగ్వాన్ 118 పరుగుల అద్భుతమైన సెంచరీ చేసి టీంను ఆదుకున్నాడు. మరోవైపు ముంబై బౌలర్ మోహిత్ అవస్థ 5 వికెట్స్ తీశాడు. మిస్ అయిన స్టార్స్. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మరియు ముంబై స్టార్ యాశస్వి జైస్వాల్ ఆడలేదు. పంత్కి గాయం, సైడ్ స్ట్రెయిన్ మరియు జైస్వాల్కి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల వీళ్లు దూరంగా ఉన్నారు. పెద్ద ప్లేయర్స్ ఎందుకు ఆడలేదు అని కూడా కొన్నిసార్లు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. 4. పాయింట్స్ టేబుల్ మరియు క్వాలిఫికేషన్. గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి బెంగాల్ గ్రూప్ సి మరియు ముంబై గ్రూప్ డి క్వార్టర్ ఫైనల్స్కి క్వాలిఫై అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ టీం గ్రూప్ ఏలో టాపర్గా ఉంది 28 పాయింట్స్తో. ఏపీపీఎస్సీ రాసేవాళ్లకి ఇది గుడ్ న్యూస్ మరియు ఇంపార్టెంట్ బిట్. విదర్భ మరియు ఝార్ఖండ్ గట్టి పోటీ ఇస్తున్నాయి. స్టాటిక్ జీకే. రంజీ ట్రోఫీ ఎవరి పేరు మీద పెట్టారు? భారతదేశపు తొలి టెస్ట్ క్రికెటర్ రంజిత్ సింగ్ జీ పేరు మీద. ఇది మన దేశంలో జరిగే ప్రీమియర్ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్. సో స్టూడెంట్స్, రంజీ ట్రోఫీ అనగానే ప్లేట్ విన్నర్ బీహార్, టాప్ స్కోరర్ ఆయుష్ దసేజా మరియు మన ఆంధ్రా టీం పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ సెక్షన్లో ఈ బిట్స్ మిమ్మల్ని సేవ్ చేస్తాయి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన తెలుగు జాతికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణమైన విషయం. మీరెప్పుడైనా ఖాదీ బట్టలు వేసుకున్నారా? సాధారణ ఖాదీ వేరు, పొందూరు ఖాదీ వేరు. దీనికున్న స్పెషాలిటీ అలాంటిది. మరి ఎందుకిప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, రీసెంట్గా జనవరి 2026లో మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో తయారయ్యే పొందూరు ఖాదీకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జియోగ్రఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ లేదా భౌగోళిక సూచిక హోదానిచ్చింది. ఏపీపీఎస్సీ గ్రూప్స్ రాసేవాళ్లకి, ఎస్ఐ కానిస్టేబుల్ రాసేవాళ్లకి ఇది గన్ షాట్ క్వశ్చన్. అసలు దీని ప్రత్యేకత ఏంటి? యూనిక్నెస్. స్టూడెంట్స్, మామూలుగా మనం కాటన్ అంటే పత్తి నుండి దారం తీయడానికి ఇప్పుడంతా మెషిన్లు వాడుతున్నాం. కానీ పొందూరులో జరిగే ప్రాసెస్ చాలా యునీక్. 1. రెడ్ కాటన్ లేదా హిల్ కాటన్. వీళ్లు వాడే పత్తి సాధారణమైంది కాదు. దీన్ని కొండపత్తి లేదా ఎర్రపత్తి అంటారు. ఇది ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా పండుతుంది. దీనివల్లే ఆ బట్టకంతా షైనింగ్ వస్తుంది. 2. చేప దవడ ఎముక ఫిష్ జాబోన్. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పత్తిని శుభ్రం చేయడానికి, దాని నుండి గింజలను వేరు చేయడానికి అంటే గిన్నింగ్ ప్రాసెస్కి వీళ్లు వాలుగ చేప యొక్క దవడ ఎముకనే ఒక దువ్వెనలాగా వాడతారు. యంత్రాలు వాడితే పత్తి నలిగిపోతుంది, కానీ ఈ చేప ఎముకతో చేస్తే పత్తి పట్టులాగా స్మూత్గా వస్తుంది. అందుకే పొందూరు ఖాదీని ఆంధ్ర ఫైన్ ఖాదీ అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ 100% ఉంది. మహాత్మాగాంధీ కనెక్షన్. చరిత్రలోకి వెళ్తే మహాత్మాగాంధీగారు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పొందూరు వచ్చినప్పుడు ఇక్కడ తయారయ్యే ఖాదీని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత నాణ్యమైన ఖాదీని యంత్రాలు లేకుండా చేత్తోనే నేయడం చూసి ఆయన తన కొడుకు దేవదాస్ గాంధీని ఇక్కడికి పంపి ఆ టెక్నిక్ నేర్చుకోమన్నారట. అంతటి చరిత్ర ఉన్న ఈ కళకు ఇప్పుడు జీఐ ట్యాగ్ రావడం వల్ల అంతర్జాతీయంగా దీనికి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అక్కడి నేతన్నలకు మంచి రేటు దొరుకుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టాటిక్ జీకే. లొకేషన్ శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కీ టర్మ్స్: చేప దవడ ఎముకల పనిముట్లు, ఫిష్ జాబోన్ టూల్స్, ఎర్రపత్తి, రెడ్ కాటన్.
జీఐ రిజిస్ట్రీ. అసలు ఈ జీఐ ట్యాగులు ఎవరిస్తారు? దీని హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. ఫస్ట్ జీఐ ట్యాగ్ దేనికొచ్చింది? డార్జిలింగ్ టీకొచ్చింది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మీరు షాపుకు వెళ్లి ఖాదీ షర్ట్ కొంటే 500కే రావచ్చు, కానీ ఒరిజినల్ పొందూరు ఖాదీ షర్ట్ కొనాలంటే 2000 పైనే ఉండొచ్చు. ఎందుకంటే ఆ దారం తీయడానికి, నెయ్యడానికి వాళ్లు పడే కష్టం, వాడే టెక్నిక్ అంత గొప్పది. ఇప్పుడు జీఐ ట్యాగ్ వచ్చింది కాబట్టి నకిలీ ఖాదీని పొందూరు ఖాదీ అని అమ్మితే చట్టప్రకారం నేరం. దీనివల్ల కస్టమర్లకి క్వాలిటీ దొరుకుతుంది, నేతన్నలకు న్యాయం జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఈ టాపిక్ని ఆర్ట్ అండ్ కల్చర్ కింద మరియు ఎకానమీ కింద కూడా చదువుకోవాలి. పేపర్లో ఫిష్ జాబోన్ యూసేజ్ ఇన్ ఖాదీ అని కనబడగానే పొందూరు అని ఆన్సర్ పెట్టేయండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టాపిక్ 29, సునాబెడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సునాబెడా వన్యప్రాణి అభయారణ్యం. స్టూడెంట్స్, ఇప్పుడు మనం జాగ్రఫీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్దాం. అదే సునాబెడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రంలోని నువాపడా జిల్లాలో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? వై న్యూస్? సాధారణంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే జంతువుల గురించి వార్తలు రావాలి, కానీ ఇక్కడ వేరే స్టోరీ ఉంది. ఈ ప్రాంతం ఇన్నాళ్లు మావోయిస్టుల ఇన్ఫ్లుయెన్స్ అంటే మావోయిస్టుల ప్రభావంతో చాలా డేంజర్ జోన్గా ఉండేది. కానీ జనవరి 2026లో ప్రభుత్వం దీన్ని మావోయిస్ట్ ఫ్రీ అంటే మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించింది. ఇది గవర్నెన్స్ మరియు సెక్యూరిటీ పరంగా పెద్ద విజయం. ఎప్పుడైతే మనుషులు అంటే నక్సల్స్ సంచారం తగ్గిందో అప్పుడు అధికారులు అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టారు. ఆశ్చర్యంగా అక్కడ చిరుతపులుల జనాభా భారీగా పెరిగిందని తేలింది. 70కి పైగా చిరుతపుళ్ళు అక్కడున్నాయట. భౌగోళిక విశేషాలు. జాగ్రఫీలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు దీని బార్డర్స్ గురించి అడుగుతారు. 1. లొకేషన్. ఇది ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉంది. దీనికి ఆనుకునే ఛత్తీస్గఢ్లోని సీతానది మరియు ఉదంతి అభయారణ్యాలుంటాయి. అంటే జంతువులు ఈజీగా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్తుంటాయి. కారిడార్. 2. నది. ఈ అభయారణ్యం జోంక్ నదికి పరివాహక ప్రాంతం. జోంక్ నది అనేది మహానదికి ఒక ఉపనది. సో రేపు ఎగ్జామ్లో సునాబెడ గుండా ప్రవహించే నది ఏది అంటే జోంక్ నది అని గుర్తుపెట్టుకోండి. టైగర్ రిజర్వ్. ఇక్కడ పులులు, చిరుతలు బాగా ఉన్నాయి కాబట్టి దీన్ని టైగర్ రిజర్వ్గా మార్చాలని ప్రతిపాదన ఉంది. త్వరలోనే ఇది టైగర్ రిజర్వ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జంతుజాలం. ఫ్లోరా అండ్ ఫానా. ఇక్కడ చిరుతలే కాకుండా బారాసింహ అంటే స్వాంప్ డీర్, నీల్గాయ్ మరియు అడవి దున్నలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒక గడ్డి మైదాన పీఠభూమి. ఇక్కడ 11 జలపాతాలున్నాయి అంటే సీనరీ ఎంత బావుంటుందో ఊహించుకోండి. స్టూడెంట్స్కి ఒక టిప్. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో సునాబెడా ఛత్తీస్గఢ్ అని ఇస్తారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒడిస్సాలో ఉంది, కానీ ఛత్తీస్గఢ్ బార్డర్కి ఆనుకుని ఉంది. అలాగే మావోయిస్ట్ రహితంగా మారిన శాంక్చురీ ఏది అని అడిగితే సునాబెడా. ఇది పర్యావరణ పరిరక్షణకి మరియు అంతర్గత భద్రతకి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. టూరిజం డెవలప్ అవడానికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. స్టేట్ ఒడిస్సా, నువాపడా జిల్లా. నది జోంక్ నది. కీ యానిమల్ లెపర్డ్ చిరుత. స్టేటస్ మావోయిస్ట్ ఫ్రీ అండ్ ప్రపోజ్డ్ టైగర్ రిజర్వ్. టాపిక్ 30, హోయా నాగాయెన్సిస్, కొత్త మొక్క. స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్గా మనం సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్లో ఒక కొత్త డిస్కవరీ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కొత్తగా కనుగొన్న జీవజాతుల పేర్లు అడగడం కామన్. రీసెంట్గా మన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నాగాలాండ్ అడవుల్లో ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. దాని పేరు హోయా నాగాయెన్సిస్. పేర్లోనే నాగా ఉంది కాబట్టి ఇది నాగాలాండ్కి చెందినది అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి? 1. వ్యాక్స్ ప్లాంట్. ఇది హోయా అనే కుటుంబానికి చెందినది. వీటిని సాధారణంగా వ్యాక్స్ ప్లాంట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటి ఆకులు, పువ్వులు చూడ్డానికి మైనంతో చేసినట్టుగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి అందం కోసం పెంచుకునే ఆర్నమెంటల్ మొక్కలు. 2. ఎపిఫైట్. ఇది నేలమీద పెరగదు. ఇదొక ఎగబాకే తీగ. పెద్ద పెద్ద చెట్లమీద లేదా రాళ్లమీద అతుక్కుని పెరుగుతుంది. కాని పారాసైట్ కాదు సుమీ. చెట్టు నుండి ఆహారం తీసుకోదు. కేవలం సపోర్ట్ కోసం మాత్రమే చెట్టుమీద ఉంటుంది. గాలిలో ఉన్న తేమను తీసుకుని బతుకుతుంది. 3. పువ్వులు. దీని పువ్వులు చాలా అందంగా ఉంటాయి. గొడుగు ఆకారంలో నక్షత్రంలాంటి పువ్వులు పూస్తాయి. వీటిమీద పింకిష్ పర్పుల్ రంగు మచ్చలు ఉంటాయి. ఇవి మంచి సువాసన కూడా ఇస్తాయి. ఎక్కడ దొరికింది? హ్యాబిటాట్ అండ్ లొకేషన్. ఇది నాగాలాండ్లోని ఫేక్ జిల్లాలో ఉన్న కవున్హౌ కమ్యూనిటీ రిజర్వ్డ్ ఫారెస్ట్లో దొరికింది. ఇది సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండే సమశీతోష్ణ అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బయోడైవర్సిటీ హాట్స్పాట్.
మన ఈశాన్య భారతదేశం, ముఖ్యంగా ఈస్టర్న్ హిమాలయాలు ప్రపంచంలోనే ఒక గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అంటే ఇక్కడ ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. ఇంకా కనుగొనాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ కొత్త మొక్క దానికి నిదర్శనం. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ మొక్క నుండి తెల్లటి పాలు వస్తాయి. ఇవి చెట్టుకి ఏదైనా గాయమైతే రక్షించడానికి ఉపయోగపడతాయి. సైంటిస్టులు దీనిమీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్, ఈ టాపిక్ నుండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొక్క పేరు హోయా నాగాయెన్సిస్, ప్లేస్ నాగాలాండ్, మరియు అదొక అందమైన పువ్వులు పూసే తీగ మొక్క. ఎన్వైరన్మెంట్ సెక్షన్లో ఇలాంటి బిట్స్ మిస్ అవ్వద్దు.